ఏం పరిస్థితి అంటే ఇప్పుడు గతంలో మీకు సపోర్ట్ చేసిన వాళ్ళే మరి ఇప్పుడు సపోర్ట్ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి, మరి ఎట్లా? వీళ్ళకు విద్యార్థుల పైన చిత్తశుద్ధి ఉంటే మొన్న డిఎస్సి కోసము ఎంతగానో ఫైట్ చేసిరు, పోస్ట్ పోన్ చేయండి అని. దానికి చెప్పిన పెద్ద కారణం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ స్కూళ్ళల్లో టీచర్లు అవకతవక ఉంది, దాని కొరత వల్ల పిల్లలు చాలా దాన్ని లాస్ అవుతున్నారు అని మీరు పిల్లల మీద అంటే ఏదో లేని ప్రేమను మీరు సృష్టించి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఓటు రప్పించుకోవడం కోసము ఇప్పుడు డిఎస్సి ఇప్పుడు వేస్తేనే మేము దసరా తర్వాత మేము పిల్లలకి వీళ్ళకి అందరికీ ఫిలప్ చేసి అందరికీ మంచి విద్యను అందించగలమని మీరు వాళ్ళకి చెప్పారు. మరి అదే పిల్లల కోసము ఇప్పుడు గురుకుల కోసము ఇది గత సంవత్సరం కింద వేసిన నోటిఫికేషన్, దానికి మరి మీరు గురుకులలో ఉన్న పిల్లలకి అన్యాయం జరుగుతుందనే మీకు ఆలోచన ఎందుకు రావట్లేదు? ఇప్పుడు దాదాపు 3000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే ఇప్పుడు మొత్తం కౌంట్ చేసుకుంటే ఒక 20,000 ఖాళీగా ఉన్నాయి. మీరిచ్చిన 9,210 పోస్టుల ప్రకారం చూసుకుంటే 3,000 పోస్టులు బ్యాక్లాగ్ ఉన్నాయి. మరి ఈ బ్యాక్లాగ్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు దీని గురించి కూడా మీరు ఆలోచించాలి కదా. ఏదో మీకు దొరికింది ఒకటి చెప్పడమే కాదు, ఒకసారి మా ముందుకు రండి, మాతో చర్చకు రండి. మేము ఎన్నిసార్లు మేము మీతోని బతిలాడుకోవాలి? ఇంటికి వచ్చిన భిక్షగాడు లెక్క, పగటి వేషగాడు లెక్క మేము తాపకొక వేషం మార్చుకుంటూ రావాలి మీ దగ్గరికి. ఒకరోజు మీ ఇంటి దగ్గరికి, ఒకరోజు సీఎం ఇంటి దగ్గరికి, ఒకరోజు ఏమో గవర్నమెంట్ దగ్గరికి, ఇందిరా పార్క్ దగ్గరికి, ధర్నా చౌక్ దగ్గరికి, ఇప్పుడు ట్రైబ్ దగ్గరికి. కనీసం మేము ఇక్కడికి రాకముందుకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతున్నారు. అంటే ఒక్కొక్కరిని ఇంట్లోనే అరెస్ట్ చేస్తున్నారు. అంటే మేము అంతా దేశద్రోహులమా? కనీసం ఒక బ్రిటిష్ గవర్నమెంట్ లో కూడా మాకు ఇలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు రాకముందుకే వాళ్ళు అడుగుతున్నారు మీరు ఎక్కడికి వచ్చేస్తున్నారు అని. పోలీసులు ఇప్పుడు మమ్మల్ని మీరు రెడీగా ఉన్నారా, మీరు రెడీగా ఉండండి వీళ్ళని తీసుకెళ్ళడానికి అని అంటారు. అసలు కనీసం మాకు స్వేచ్ఛ హక్కు అనేది లేదా? మాకు మాట్లాడే హక్కు లేదా? ఎందుకు మమ్మల్ని మా హక్కుల్ని ఇలా హరిస్తున్నారు? అసలు పేరుకు రాజ్యాంగం అనేది చదువుకోవడానికే ఉంది, కానీ ఈ హక్కులు ఇవన్నీ కానీ ఆ రాజ్యాంగంని ఈ పోలీసు వాళ్ళు కూడా ఆల్రెడీ దాన్ని చదివి ఈ ఉద్యోగానికి వచ్చారు. కనీసం ఈ వీళ్ళకు కనీసం మాట్లాడే హక్కును కూడా కల్పించకపోతే ఈ ప్రజాస్వామ్యంలో మనం జీవించి బతికి ఎందుకు ఇట్లా ఉంటే మరి? అంటే రాష్ట్రంలో గురువుల పరిస్థితి ఇట్లా ఉంటే మరి ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లా? మరి ఏంది పరిస్థితి? ఒక గురువు పిల్లలకి విద్యా బోధన ఇచ్చి మార్గదర్శకాన్ని చూపించేటోడు, కానీ ఒక గురువుగా మేము ఇన్ని కష్టాలు పడి మేము ఇన్ని ఆటంకాలను ఎదుర్కొని మేము జాబ్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి స్కూల్లో చెప్తే స్కూల్లో ఉన్న పిల్లలు ఒక టెర్రరిస్టులుగా మారుతారు, వాళ్ళు ఒక దొంగలుగా మారుతారు. కాబట్టి ఒక టీచరు ఉపాధ్యాయుడు ఒక వృత్తిని చేపట్టేటప్పుడు ఎంత కష్టపడి వెళ్తాడో, కానీ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా ఈ విధంగా కష్టపడి పోవాల్సి వస్తుందంటే రేపు భావి తరాలలో టీచరు వృత్తిని ఎంచుకోలేని పరిస్థితి ఉంది ప్రజెంట్ పిల్లలలో. కాబట్టి మరి దీన్ని ఒక ఉపాధ్యాయుడు లేకపోతే మీరు రాజకీయ నాయకుడు ఎలా అయ్యారు? మీరు ఈ పోలీసులు ఎలా అయ్యారు? ఈ కోర్టులో మీరు వాదించే అడ్వకేట్స్ ఎలా అయ్యారు? ఒక డాక్టర్లు ఎలా అయ్యారు? అంటే ఒక సమాజాన్ని మీరు ఇండైరెక్ట్ గా కూల్చివేద్దాం అనుకుంటున్నారా? మాకు అర్థం కావట్లేదండి. అంటే మరి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతుంది? దీని గురించి మేము ఆమరణ నిరాహార దీక్ష చేద్దాం అనుకొని మేము దీనికి డిసైడ్ అయ్యాము. కానీ మేము దీనికోసము ఒక 1000 మందిని ఎంచుకున్నామండి. ఒక దాదాపు 200 నుంచి 300 మందిని ఇంట్లోనే అరెస్ట్ చేసేసారు. అంటే మాకు ఇక్కడ సంఖ్యాబలం కూడా కనపడకుండా ఉండడానికి కోసము మమ్మల్ని హక్కుల్ని ఇలా అరెస్టున్నారంటే మేము అంటే ఏం చేసుకోవాలి? మేము ఇంట్లో ఏ ముఖం చూపించుకోవాలి? అసలు ఒక చుట్టాలలో ముఖం చూపించుకోలేక పరిస్థితి. కనీసం స్కూల్లో వెళ్తే ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తున్నప్పుడు ఏమైంది ఇన్ని రోజులు నువ్వు కూర్చొని ప్రిపేర్ అయినావు కదా పెద్ద, కానీ మరి నీ జాబ్ ఏమైంది అని అక్కడ అవమాన పాలు కావాల్సి వస్తుంది. బ్యాంకులలో లోన్లు తీసుకొని ఇంటి దగ్గరకు వచ్చి అప్లోడ్తోని మాత్రం అవమానాలు కావాల్సి వస్తుంది. అంటే ఒక టీచరు ఈ విధంగా బాధకు లోన్ అయితే అంటే ఒక టీచర్ ఎలా చనిపోతున్నాడంటే విద్యార్థులు ఏ విధంగా ఆలోచించుకోవాలి? అంటే ఒక భావి తరాలలో టీచర్ అనే వృత్తి లేకుండా కనుమరు కావాలని ఈ ప్రభుత్వం చూస్తుందని అనుకుంటున్నాం. సాధ్యమవుతుందా? మరి ముందస్తు అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఒక పక్క మరి అందరినీ కూడా హాస్టల్స్కి వెళ్ళి అరెస్ట్ చేసిన పరిస్థితి చూసాం. మరి ఈ టైంలో దీక్ష సాధ్యమవుతుందా? మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం ఎంతో మంది ఆమరణ నిరాహార దీక్షలు చేస్తే వచ్చింది. అంటే దీక్ష చేయడానికి ఇది మన హక్కు, మనకు రాజ్యాంగంలో ఇది ఒక చట్టం ఉంది. కాబట్టి దీక్ష చేయడానికి మాట
మాట్లాడడానికి కూడా మనకు అవకాశం ఇవ్వకపోతే అంటే మనం ఈ రాష్ట్రంలో మనం బతికేందుకు అసలు మనం ఈ జనాలు మనం ఉండేందుకు అసలు మీరు ఆ జనాలు కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. కనీసం మాట్లాడే స్వేచ్ఛ హక్కును కూడా మనం కోల్పోతున్నామంటే మనకు ఏం జరుగుతుంది అసలు? రానున్న భవిష్యత్ తరాలలో మనం ఏం చేయగలుగుతాము? అంటే రాజకీయ నాయకులు ఏం చేస్తే అదే చూసుకుంటూ వెళ్ళాలా అని ఒకసారి మిమ్మల్ని అందరినీ నేను ప్రశ్నిస్తున్నాము. ఎంత దారుణం అంటే, సో హైకోర్టులో మేము కేసు వేసిన 4 సార్లు 4 కేసులు వేస్తే జడ్జి గారు పుల్లా కార్తిక్ సో ఇంటీరియం ఆర్డర్స్ ఇచ్చారు దీని మీద ఫాలో ద డౌన్ మెరిట్ అని. దీని మీద సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఫాలో కావాలా. డౌన్ మెరిట్ లిస్ట్ సెకండ్ 1:2 అభ్యర్థులకు న్యాయం చేయాలని ఫాలో కావాలని. నిరుద్యోగులు మీ పట్ల కొట్లాడారు కదా, కాంగ్రెస్ నిరుద్యోగులు చాలా మంది, ఇప్పుడు చాలా మంది పదవులు కూడా వచ్చినాయి వాళ్ళకి. మరి ఇప్పుడు అదే విషయం చెప్తాను. బల్మూరు వెంకట్ గారు ఎమ్మెల్సీ గారు అంతకుముందు రీసెంట్ గా ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న ఎలక్షన్ ముందు క్యూ న్యూస్ లో మేడం బల్మూరు వెంకట్ గారు వచ్చి ఆ సురేష్ అన్న గిట్ట అడిగిన క్వశ్చన్స్ కి మరి గురుకుల అంశం గురించి ప్రస్తావించినప్పుడు మరి గురుకుల 1:2 అభ్యర్థులు ఈ రోజు రోడ్డు మీద వచ్చారు. మరి వాళ్ళు కూడా జాబులు కావాలంటారు, మెరిట్ లిస్ట్ డౌన్ మెరిట్ ఫాలో కావాలంటారు. మరి వాళ్ళ పరిస్థితి అంటే కంపల్సరీ వాళ్ళది కూడా మేము 1:2 అభ్యర్థులకి సెకండ్ లిస్ట్ పెడతాం, అవి కూడా ఫిల్అప్ చేస్తామని క్యూ న్యూస్ లో చెప్పిండు బల్మూరు వెంకట గారు. ఈ రోజు అడిగితే నా మాట వినట్లేదు, సీనియర్స్ నన్ను పనియట్లేదు అని మాట వేసి దాటేస్తాడు అన్నట్టు. ఈ రియాజ్ గారిని అడిగితే ఇంత ముందు మీది అవుతుంది కంపల్సరీ ఇంటీరియర్ ఆర్డర్స్ హైకోర్టు ఏదైతే ఇచ్చిందో అవి కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తుంది మన గవర్నమెంట్, మన నిరుద్యోగుల గవర్నమెంట్. ఏరు కోరి తెచ్చుకున్నాం కదా మనం, కంపల్సరీ అవుతుంది అని అట్లా మభ్యపెడుతూ లాస్ట్కి ఇప్పుడు తనకి లైబ్రరీ చైర్మన్ పదవి ఇచ్చేసరికి ఇప్పుడు చేతులు దాడిచ్చిండు. ఇప్పుడు మేము అడుగుతాం మేడం, ఫోన్ చేసి రియాజ్ సార్ అడిగితే అది దాని గురుకుల అంశం నాకు ఐడియా లేదా బాబు అంటాడు. అప్పుడు మాట ఇచ్చిండు, ఇప్పుడు నాకు ఐడియా లేదంటాడు మేడం. ఇంత దారుణం. కనీసం అంటే ఈ రోజు రెస్పాన్స్ వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాం, అమర నిరాహార దీక్ష చేస్తాం. పోలీసు వాళ్ళు ఎంత దారుణం అంటే, సీఎం గారు నిన్న కూడా ఒక పరేడ్ గ్రౌండ్ లో నిన్న మీటింగ్ లో నిరుద్యోగులు ఇక నుంచి తెలంగాణలో ఎవరు కూడా నిరాహార దీక్షలు కానీ అమర నిరాహార దీక్షలు కానీ ఏ మాత్రం ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. మీ సమస్యలు వినడానికి మా ప్రభుత్వం అనుకూలంగా ఉంది, మేము స్పందిస్తాం, మీ సమస్యలను మేము సాల్వ్ చేస్తాం. మా మంత్రులు రెడీగా ఉన్నారు, మీ సమస్యలు ఏవైతున్నాయో అవి మా మంత్రులకు వినిపించుకోండి, అవి సాధ్యం అయ్యేటట్టు మేము చేస్తామని నిన్న కూడా సీఎం గారు అన్నారు. రేవంత్ అన్న అంటే నేను ఉండనా, నేను మీకోసం పనిచేస్తా, మా ప్రభుత్వం మీకోసం ఉందనని